మెదక్ జిల్లాలో గడిచిన 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. ఒకవైపు పొలాలు కొట్టుకుపోతున్నాయి, మరోవైపు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోతున్నాయి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం పోతన్శెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క జలపాతం లాగా ఉన్నటువంటి దీన్ని చూస్తే మాత్రం సందర్శకులు ఇటుగా వెళ్ళే సందర్శకులు మాత్రం ఆగి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇల్లు కొట్టుకుపోతున్నాయి, మరోవైపు పొలాలు కొట్టుకుపోతున్నాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఆహ్లాదంగా మనం చూస్తున్న జలపాతం లాగా చూస్తున్నాము. ఇక్కడ మాత్రం కొన్ని వందలాది మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసే పరిస్థితి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నమస్తే అండి, ఎలా ఉంది ఇక్కడ మీరు చూసినప్పుడు? చాలా ఆనందంగా ఉంది సార్. ఇది లాస్ట్ 10 years నుంచి కూడా ఈ వాటర్ ఫ్లో అనేది రేర్గా కనబడుతుంది. 10 సంవత్సరాల తర్వాత మన ముంగట ఏదైతుందో వాగు అదొకటి, ఇది ప్లస్ మాంజీరా చెక్ డ్యామ్ వాటర్ రావడం చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ మూమెంట్లో వర్షాలు పడేసరికి కూడా 60-70% క్రాపులు బతికే అన్నట్టు, లేదంటే 60-70% క్రాప్లు అనేది డెడ్ అయిపోతుండే. కాకపోతే కొంచెం ఫర్టిలైజర్స్ అనేది షార్టేజ్ ఉండేసరికి జర డిలే అయిపోయింది. కానీ హైదరాబాద్ నుంచి మా బ్రదర్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. జలపాతం ఇది ఎలా ఉంది, మీరు చూసే బాగుంది. మస్తు రోజుల నుంచి చూద్దాం అనుకున్నా. హైదరాబాద్లో ఫస్ట్ టైం అయింది కాబట్టి కొంచెం చూడడానికి అద్భుతంగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం బాగా అయిపోగానే చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ఇప్పుడు జలపాతం చూసారు? ఇవంతా ఒకవైపు వరదలు వచ్చేసి పొలాలు కొట్టుకుపోతున్నాయి, అతను ఇళ్లలో పైకి ఎక్కకుండా నిలబడే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఆహ్లాదంగా ఈ రోడ్డు వెళ్ళి అందరూ కూడా ఇక్కడ ఆగుతున్నారు. మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడికి ఇది చూడడానికనే వచ్చాము. మా బ్రదర్ వాళ్ళు కాల్ చేస్తే ఇక్కడికి వచ్చాము చూడడానికి. అవును, చాలా సంవత్సరాల తర్వాత పొంగుతుంది. పిల్లలు నేచర్ ఎంజాయ్ చేయాలి, వాటర్ న్యాచురల్గా చూడాలని చెప్పి వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం అని ఇక్కడికి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. సాధారణంగా మన మెదక్ జిల్లా అంటే కరువు ప్రాంతం, ఎక్కువ వర్షాలు ఉండవు. కానీ ఈ సంవత్సరం 50 సంవత్సరాలు ఎన్నడూ వర్షాలు వచ్చినాయి కదా మనకి. దీన్ని చూస్తే మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. పిల్లల కోసం అని పిల్లలకి బాగా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంట్లో పిల్లలతోటి ఇలా అంతా వర్క్ లైఫ్ ఎప్పుడు అదే బిజీ ఉంటుంది కదా, ఇలా వాటర్ అన్ని చూపిద్దాం పిల్లలకి అని వచ్చాము ఫ్యామిలీతోటి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఒకవైపు మెదక్ జిల్లాని రెడ్ అలర్ట్గా ప్రకటించారు. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు పొలాలు కొట్టుకుపోతున్నాయి, వర్ష బీభత్సం, బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోతున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్టు పోతన్శెట్టిపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక జలపాతం లాంటిది ఏదైతుందో దీని దగ్గర మాత్రం హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చేవారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగేసి ఈ జలపాతాన్ని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 TV, పోతన్శెట్టిపల్లి నుంచి.